శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయన దేశము నాతో చెప్పించడమేమయ్యా? మా వంశమునికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశి అయిన వరసీపుత్రుడు కాగా అతనికి పంచమజాత కన్య అయిన అరుంధతి ఎందు శక్తి, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుడు, ఆ పరాశరునికి పల్లెపడిచి అయిన మత్స్యగంధ ఎందు మా తాత వ్యాసుడు, ఆ వ్యాసునికి విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రి, పిన పితామహి అంబాలికతో మా బెత్తన్ని పాండురాజు, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జడుని మీతే కిర్చిమ్మబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాచారముతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థ వాదములెందుకు? ఓహో, రాజరిక మా అర్హత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యమున సత్యశ్యామలమై సంపద విరాజమైన అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని ఊర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరాజు శాసన అనర్ఘ నవరత్న కిరీటమును వేగముగా తెప్పింపము. మా గాంధారీ సార్వభౌమ సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపము. పరిజనులారా, పుణ్య భాగ్యరథి నదీ తీరమని కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారాములు సుస్వరముల మోగనిండు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుకు పాలభాగమున కత్తూరు తిలకమును తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిభాగ సంలప్త సహజ కవచగచ వైడూర్య ప్రభాతిత్యోదికి వాంఛలు చెలరేగ వీరగంధము విదల్చుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత్ పరిషన్ మధ్యమున సతత సహస్రద సర్వదా ఈ మహా కొలకలంక మహాపంకిలాన్ని శాశ్వతంగా ప్రక్షాళన గావించారు.